మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ చేతిలో ముంబై ఇండియన్స్ కంగుతింది. ప్లేఆఫ్స్ దశలో 4వ స్థానంలోనే సెటిల్ అయింది. 3వ స్థానంలో నిలిచిన జట్టుతో ఎలిమినేటర్ ఆడబోతోంది. అయితే టైటిల్ రేస్ లో సిక్సర్ కొట్టడం ఇప్పుడు అంత ఈజీ కాదనే చర్చ జరుగుతోంది. ఎందుకంటే గత రికార్డులు ఎంఐని భయపెట్టేలాగే ఉన్నాయి. టైటిల్ రేస్ లో నిలవాలంటే ముందుగా ఎలిమినేటర్ లో ముంబై ఇండియన్స్ విజయం సాధించాలి. ఆ తర్వాత రెండో క్వాలిఫైయర్ లో సత్తా చాటాలి. ఆ మ్యాచ్ లోనూ గెలిచిన తర్వాత ఫైనల్లో పంజాబ్ విసరాల్సి ఉంటుంది. ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి మాత్రమే ఎలిమినేటర్ ఆడిన జట్టు విజేతగా నిలిచింది. 2016లో ఎలిమినేటర్ ఆడినప్పటికీ సన్ రైజర్స్ హైదరాబాద్ ఛాంపియన్ గా అవతరించింది. 18 సంవత్సరాల ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ 6 సార్లు టాప్ 2లో నిలిచింది. అందులో 5 సార్లు ఛాంపియన్ అయింది. 2010లో మాత్రమే టైటిల్ పోరులో చెన్నై సూపర్ కింగ్స్ చేతిలో చిత్తయింది. టాప్ 2లో నిలిచినప్పుడు క్వాలిఫికేషన్ అవకాశాలను ఎంఐ పర్ఫెక్ట్ గా వినియోగించుకుంది. 2015, 2019, 2020లో టాప్ 2లో ఉన్నప్పుడే టైటిల్ అందుకుంది. 2013, 2017లోనూ టాప్ 2లోనే ఉంది. అప్పుడు తొలి క్వాలిఫైర్ లో ఓడినప్పటికీ రెండో క్వాలిఫైర్ లో సత్తా చాటింది. ఫైనల్ కి చేరి ఛాంపియన్ గా నిలిచింది. పాయింట్ల పట్టికలో 3వ స్థానంలో 4వ స్థానంలో ఉన్నప్పుడు మాత్రం ముంబై ఇండియన్స్ కు కలిసి రాలేదు. 2 సార్లు రెండో క్వాలిఫైర్ కు చేరింది. కానీ టైటిల్ పోరుకు మాత్రం అర్హత సాధించలేకపోయింది. ఇంకో 2 సార్లు ఎలిమినేటర్ లోనే ఆటను ముగించింది. 2011, 2012 సీజన్లో ముంబై ఇండియన్స్ 3వ స్థానం సాధించింది. 2014, 2023లో మాత్రం 4వ స్థానంలో నిలిచింది. 3, 4 స్థానాల్లో నిలిచినప్పుడు ఒక్కసారి కూడా ముంబై ఇండియన్స్ ఫైనల్లో అడుగు పెట్టలేకపోయింది. ఇదే ఇప్పుడు ఎంఐని టెన్షన్ పెట్టిస్తోంది. ప్రస్తుతం 4వ స్థానంలో ఉన్న ముంబై ఇండియన్స్ జర్నీ ఎంతవరకు సాగుతుందనేది ఆసక్తికరంగా మారింది. నిజానికి ఈసారి ఆరంభంలో ఎంఐ పెద్దగా ఆడలేదు. తొలి 5 మ్యాచ్ల్లో ఒక్క మ్యాచ్లోనే గెలిచింది. ఆ తర్వాత డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించింది. ఆ తర్వాత ఒక మ్యాచ్ ఓడినా ఆ వెంటనే పుంజుకుంది. ప్లే ఆఫ్స్ లో నిలవడానికి కావాల్సిన 16 పాయింట్లు సొంతం చేసుకుంది. ఆఖరి లీగ్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ పై గెలిచి ఉంటే ఎంఐ ఖాతాలో 18 పాయింట్లు ఉండేవి. అప్పుడు టాప్ 2లోనే పాండ్యా సేన నిలిచేది. ముంబై వరుసగా 5 అంతకంటే ఎక్కువ మ్యాచ్ల్లో గెలిచి ప్లే ఆఫ్స్ చేరినప్పుడు టైటిల్ ను వదులుకోలేదు. 2020లో స్లోగా సీజన్ ను ఆరంభించిన ఛాంపియన్ గా నిలిచింది. ఈసారి కూడా ముంబై ఇండియన్స్ అద్భుతాలు చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. పాండ్యా సేనపై అంచనాలైతే పెంచుకుంటున్నారు.